ఒక్కడు కూడా ఉండడు అక్కడ. అలాంటి పార్టీని అంతమంది నేరస్తులు కలిసి ఉండే ఏ సమూహాన్నైనా మాఫియా అని అంటారు. మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. నేరస్తులు అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చే చేసే నేరాన్నే మాఫియా అంటారు. మరి వైసీపీ పార్టీని ఏమనాలండి? ఇలాంటి నేరస్తులు ఎందుకు తీసుకొచ్చారండి బయటికి? ఏం ప్లాన్ చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో? వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమో రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేస్తూ పోతుంటే వాళ్ళని ఇరుకుని పెట్టడానికి, వాళ్ళని ఏదో విధంగా విమర్శలుగా పాలు చేయడానికి సిగ్గు అనిపించట్లేదండి? ఈ రోజున ప్రజలను అడిగితే చెప్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక అనంతబాబు గుర్తొస్తున్నాడు, లేదా ఒక అవినాష్ రెడ్డి గుర్తొస్తున్నాడు, లేదా ఒక బోరుగడ్డ అనిల్ గుర్తొస్తున్నాడు, ఓ వర్రా రవీందర్ రెడ్డి గుర్తొస్తున్నాడు, లేదా ఒక మాలపాటి భాస్కర్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఇలాంటి బూతురాయిళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలని, మాన ప్రాణాలని బజారుకి ఇచ్చే బూతురాయిలు గుర్తొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గుర్తు చేసుకుంటే ఒక రామ్మోహన్ నాయుడు గారు గుర్తొస్తున్నారు, ఓ పెమసాని చంద్రశేఖర్ గారు గుర్తొస్తున్నారు, ఓ సానా సతీష్ గారు గుర్తొస్తున్నారు. ఇలాంటి యువ నాయకులు ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గొప్ప గొప్ప నాయకులు గుర్తొస్తున్నారని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు.